హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది, అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్కి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకుంటే రైస్ మొత్తం విడివిడిగా వస్తుంది కాబట్టి ఇలా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవాలి. అండ్ చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 15-20 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత కొంచెం ఇలా చూసుకోవాలి. రైస్ ఇలా మెత్తగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ ఇలా మొత్తం కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయి కొంచెం ఇలా మెత్తగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఒక జలి గిన్నెలో రైస్ మొత్తం వడకట్టేసుకోవాలి. దాంట్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ అంతా పోతుంది కాబట్టి ఇలా జలి గిన్నెలో రైస్ మొత్తం వడకట్టేయాలి. ఇలా వడకట్టేసుకొని ఆ తర్వాత కొంచెం వేడిగా ఉండాలి కాబట్టి ఇలా క్లోజ్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగిన ఎల్లిపాయ యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మరీ ఎక్కువగా కాదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత ఒక 7 to 8 వరకు పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 కప్ వరకు క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు కార్న్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు బఠానీ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని ప్లేట్ తోటి ఒక 3 to 4 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఒక 4 మినిట్స్ కుక్ అయిన తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ వెనిగర్ లేకపోతే 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. కొంచెం ఇలా ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందాక రైస్ కుక్ చేసుకున్నాం కదా, రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ.
మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.